నేను లేత పసుపచ్చ లేక ముదురు ఆకుపచ్చ రంగుతో మెత్తటి శరీరంతో ఉంటాను. నా అవయవాల చివర్లలో గొట్టాల వలన నేను ప్రత్యేకంగా కనిపిస్తాను. మేము గుంపులుగా ఉంటూ అవసరమైన పరిస్థితుల్లో మాత్రమే పెరిగే మొక్కల నుండి విస్తరించేందుకు రెక్కల దశలోకి మారుతాను. నా రెక్కలు పారదర్శకంగా ఉండి వీపు భాగం దాటి పెద్దవిగా కనబడతాయి. నేను గుంపులుగా మొక్క పెరిగే ప్రదేశాల్లో పెరగగలను. నేను వేరొక మొక్క మీదకు వాలినప్పుడు ఆ మొక్క మీద సూటిగా గుడ్లనుగాక పిల్లల్ని పెట్టగలిగే లక్షణం ఉండటం వలన మేము అతివేగంగా సమూహాలుగా మారగలము. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు నా పిల్లలు కేవలం 10 రోజులలోనే రెక్కలున్న పిల్లలను పెడుతుంది. ఈ రెక్కలున్న పేనుపురుగులు ఆ దగ్గరలోని మొక్కల మీద వాలి తమ సమూహాన్ని పెంచుకుంటాయి. అతి వేగంగా సమూహాలుగా వృద్ధి చెందే లక్షణమున్న నేను మొక్కల కీలక భాగాల నుండి రసం పీల్చి వాటి పెరుగుదలను నష్టపరుస్తాను. బెట్ట ఎక్కువైనప్పుడు నేను వదిలే జిగట ద్రవం వలన మసితెగులు వ్యాపించి మొక్కలు నిర్వీర్యంగా మారి ఎండిపోతాయి. మిర్చి, వేరుశనగ వంటి పైర్లలో నా ద్వారా ప్రాకించబడే వైరస్ తెగుళ్లు నీకు పెద్ద బెడదగా మారతాయి. నన్ను అదుపు చేయడానికి పొగాకు కషాయం కూడా వాడవచ్చు. నీ మిత్ర పురుగులైనటువంటి కందిరీగలు, అక్షితల పురుగులు, సిర్ఫిడ్ లార్వాలు మమ్మల్ని ఎలా అదుపు చేస్తున్నాయో గమనించారా? అయితే ఆఖరి అస్త్రంగా ఇమిడాక్లోప్రిడ్, మోనోక్రోటోఫాస్, మిథైల్ డెమెటాన్, డైమిథోయేట్ వంటి రసాయన మందులు కూడా వాడవచ్చు సుమా.